హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. నా తోడు ఉంటావా పార్ట్ 14. శరణ్య తన రూమ్కి వచ్చేయడంతో వెళ్ళిపోతున్నాడు మీ మరిది, నాకు భయపడి అని ఉక్రోషంగా అరుస్తుంది దేవ్. అనుకుంటున్నాడు వెళ్ళాలని. లవ్ చేస్తున్నావా నువ్వు విషయాన్ని? మేబీ ఆర్ మే నాట్ బి అక్క, బట్ మీ మరిదితో టైం స్పెండ్ చేయాలనిపిస్తోంది ఎక్కువగా అనింది. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ బట్టి లవ్ నో లైక్ నో డిసైడ్ అవ్వు. ఓకే అక్క. ఇషాన్ కోపం చూస్తే నీకేమనిపిస్తుంది? ఇంకా విసిగించాలనిపిస్తోంది, కానీ అది కోపం కాదు కదా అక్క. మనసులో బాధ బయటకు పోలేనప్పుడు ఏం చేయాలో తెలియని నిస్సహాయత అది. ఇందాక మాటలు విన్నావు కదా, నీ మనసులో ఏమనిపించింది? అలే అలా వదిలేసి వెళ్ళిపోతాడక్క. నాకైతే చాలా కోపం వచ్చింది. ప్రేమించిన వాడు దూరం అవుతాడు అనే మాట వింటే అలానే ఉంటుంది దేవ్. అంటే నాది ప్రేమనా? బాగా ఆలోచించుకో. టేక్ యువర్ ఓన్ టైం. వర్క్ ఉంది, మళ్ళీ చేస్తాను. కాల్ కట్ చేసి చిన్నగా నవ్వుకుంటుంది శరణ్య. త్వరలో నేను నీ లైఫ్లోకి దేవ్ రాబోతుంది షాన్. నీ కోపం చూసి అందరం వణికితే తను మాత్రం ఇరిటేట్ చేస్తోంది. నీ ఫ్యూచర్ తలుచుకుంటే నవ్వొస్తోందిరా అని చిన్నగా అనుకుంటుంది. సార్, ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ కేస్, త్వరగా రండి అని కంగారుగా వస్తాడు సన్నీ. సురేంద్ర కంగారుగా బయటకు వచ్చి బెడ్ మీద కొట్టుకుంటున్న పాప కండిషన్ చూసి ఫాస్ట్గా ఐసీయూకి తీసుకెళ్తారు. ఆక్సిజన్ మాస్క్ పెట్టి కంగారుగా ట్రీట్మెంట్ చేస్తూ ఎలాగైనా అతడిని బ్రతికించాలని చూస్తుంటాడు సురేంద్ర. బట్ ట్రీట్మెంట్ మధ్యలో ఉండగానే ఆ పాప కన్ను మూయడంతో బాధగా బయటకు వస్తాడు. అయ్యా, మా పాప బాడీ పాయిజన్ అయిపోయింది. సారీ, షీఈ్ నో మోర్ అని బాధాకరమైన హృదయంతో తన ఛాంబర్లో చతికిల పడతాడు సురేంద్ర. ఆ పాపకి కొన్ని రోజుల క్రితమే ఆపరేషన్ చేశాడు. చాలా చలాకీగా హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళింది. సరిగ్గా కేర్ తీసుకోక తినకూడని ఫుడ్ తినదని అర్థమవడంతో బాధగా తలపట్టుకుంటాడు. ఆ పాప తల్లిదండ్రులు ఏడుపు అతని మనసును కలిచివేస్తుంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో అతనికి అర్థం కావట్లేదు. అతనిని దేవుడిలా కొలుస్తుంటారు అక్కడి ప్రజలు. ఇప్పుడు ఈ పాప బాడీ ఎందుకు పాయిజన్ అయిందో తెలియక బ్లడ్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలని తలపట్టుకుని కూర్చున్నాడు. లీవ్ మీ దేవ్. నో, నేను వదలను. నువ్వు లేకుండా ఉండలేని షాన్. అతడిని గాఢంగా హత్తుకుంటుంది. ఎందుకు ఉండాలి నీతో? నీకు నాకు సంబంధం ఏంటి? మన మధ్య సంబంధం లేదా? ఏం సంబంధం లేదా అని బేలగా అడుగుతుంది. నీతో కలిసి ఉండే ఇంట్రెస్ట్ నాకు లేదు. జస్ట్ లీవ్. బట్ నాకుంది పంతంగా అంటుంది దేవ్. ఏముందే మన మధ్య? పిచ్చిగా మాట్లాడితే పీక నొక్కి చంపేస్తా. ఏముందా? ఐ లవ్ యూ. ఏంటి అర్థమవుతుందా? ఐ లవ్ యూ సో మచ్ అని గట్టిగా అరుస్తుంది. ఆ మరుక్షణం వచ్చిన కళ్ళ నుండి ఉలిక్కపడి లేస్తుంది దేవ్. బాటిల్ వాటర్ ఖాళీ చేసి రియాలిటీ తెలియడంతో ఐ లవ్ విషాన్. నిజంగా లవ్ చేస్తున్న వాడిని? ఎస్, ఐ లవ్ హిమ్ అని పెదవులపై నవ్వు పూయిస్తుంది. ఇది లైక్ అనుకున్నా, బట్ నో, రియల్లీ ఐ లవ్ హిమ్. దేవ్ పాప, ఇంత త్వరగా లవ్లో పడిపోతావు అనుకోలేదే అని ఎగిరి గంతేస్తుంది బెడ్పై. ఈ విషయం అర్జెంటుగా నాకు అన్నయ్యకి చెప్పాలి ఉదయాన్ని అని హ్యాపీనెస్తో నిద్ర కరువు అవ్వడంతో ఆ రాత్రిని భారంగా గడుపుతుంది. ఉదయాన్నే అంటే 5 గంటలకే లేచి తలస్నానం చేసి లంగావణిలో ప్రత్యక్షమవుతుంది దేవు. జాగింగ్ చేసి వచ్చిన జీవ, కాఫీ తాగుతున్న వాసుదేవ్, వల్లిగారులు నోరు వదిలేసి ఆమె వైపు చూడటంతో ఎందుకలా చూస్తున్నారని మూతి ముడుస్తూ అంటుంది. మమ్మీ, నా కళ్ళకి కళ్ళకలకలు రావు కదా ఈ వింత చూసి? నాకు అదే డౌట్గా ఉంది జీవ. తుఫాను వచ్చే ముందు హెచ్చరికలు ఇస్తే మంచిదేమో కదా. డాడీ ఏడుపు ముఖంతో తండ్రి గుండెల్లో ఒదుగుతుంది. వాళ్ళకి నిన్ను చూసి కుళ్ళు. ఉదయాన్నే ఇంత అందంగా రెడీ స్పెషల్నా? అవును డాడీ, కన్నీ దర్శనం చేసుకుని వస్తాను అని రివ్వున మాయమైపోతుంది దేవ్. ఉదయాన్నే ఏమైందిరా దీనికి? ఏమో మామ్ అంటాడు, కానీ చెల్లి ప్రవర్తనకి ఆలోచనలో పడ్డాడు జీవ. కన్నయ్య, ఐ లవ్ ఇషాన్ తెలుసా? నేను అసలు అనుకోలేదు వాడిని లవ్ చేస్తానని, బట్ ఐ లవ్ హిమ్ అని ఆనందంగా చెప్పుకుంది తీర్థం తీసుకుంటూ. ఎలాగైనా వాడిని నన్ను త్వరగా కలిపే కన్నయ్య. దగ్గరగా ఉంటే కొట్టో తిట్టో ఎలాగైనా మార్చుకుంటాను.
ప్లీజ్ నా కోరిక మన్నించి ఎలాగైనా ముడిపెట్టి నెక్స్ట్ టైం మేమిద్దరం జంటగా రావాలి అని మొక్కి కళ్ళు మూసుకుంటుంది. కృష్ణయ్య పెదవులపై చిరుమందహాసం వెల్లివిరియడంతో ఆమె కోరిక మన్నించినట్టు విగ్రహం పైన గులాబీ కింద పడుతుంది. ఏం కోరిక కోరావో కానీ ఆయన నీ కోరికను మన్నించారు తల్లి అని పూజారి గారు ఇచ్చిన గులాబీని తలలో తురుముకొని కుదురులేని కాకరకాయ అయిన మన దేవిపాప ఆగమేఘాల మీద ఇషాన్ ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఉదయాన్న అవడం వల్ల అంజలి నిద్రలో ఉంటే ఇషాన్ జిమ్ రూమ్లో వర్కౌట్స్ చేస్తూ చెమటను చిందిస్తాడు. ఆంటీ మీ చిన్నబాబు గారు ఎక్కడున్నారు? గార్డెనింగ్ చేస్తున్న మేడ్ని అడుగుతుంది. బాబుగారు ఆ రూమ్లో ఉన్నారమ్మా అని నెమ్మదిగా సైగ చేస్తుంది ఆమె. ఉఫ్, వీడిని చూస్తే అందరికీ ఫీలింగ్ గజగజ అనుకుంటా అని నెమ్మదిగా రూమ్ దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తుంది దేవు. షర్ట్లెస్గా ఉండి 2 చేతుల్లో 2 వేస్ పట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తుంటాడు ఇషాన్. ఫస్ట్ టైం అతని బాడీని చూసి గుటికలు మింగుతూ వారుగా చూస్తుంటుంది. పొంగుతున్న బైసెప్స్, వీ షేప్లో ఉన్న బాడీ, తెల్లటి శరీరం చూస్తూ అబ్బా ఏమున్నావురా బాబు, షహీర్ బేబీలో ఉన్నావు తెలుసా అని అనుకుంటూ రెప్ప వేయడం మరిచి చూస్తుంటుంది అతన్ని. ఇంతలో అతని నాసికకి తాకిన పెర్ఫ్యూమ్ స్మెల్కి ఇషాన్ కళ్ళు ఎర్రబడతాయి కోపంతో. ట్రైన్స్లో ఉన్న ఆమెకి అతని రూపం మాయమవడంతో ఎక్కడికి వెళ్ళాడని లోపలికి వెళ్తుంది దేవ్. పక్కన నుండి ఆమె నడుం పట్టుకుని లోపలికి లాగుతాడు ఇషాన్. సడన్గా లాగడంతో నిలదొక్కుకోలేక అతను గుండెలపై పడటంతో బలంగా ఉన్న ఛాతికి ఆమె పరువాలు తాకి అతనిలో రావాల్సిన కలవరం దేవులోనే అల్లకల్లోలం సృష్టించింది. సిగ్గు లేదా నీకు? లేదు, నిన్ను చూస్తుంటే ఆ పదమే దరిదాపుల్లోకి రావట్లేదు తెలుసా అని మజిల్ని టచ్ చేస్తూ మైమరుపుగా అంటుంది. ఎందుకు నా కూతుర్ని ట్రాప్ చేయాలని చూస్తున్నావు? అరచేతి మందాన ఉన్న నడుముని కోపంగా నలిపిస్తూ అడిగాడు. ఇంత మోటుతనం నేను తట్టుకోలేదురా, పట్టు కొంచెం లూజ్ చే, ఏడుపు ముఖంతో ఉంటుంది. మరింత పట్టు పెంచుతాడు ఆ మాటతో. నాకు పెయిన్ ఇవ్వాలనే చూస్తున్నావు కానీ నీ చేతుల్లో నన్ను నడుముంది తెలుసా అల్లరిగా చెప్పి గుండెలపై లేట్గా పెదవులు అద్దుతుంది దేవి. ఆ మరుక్షణం విసురుగా ఆమెను తోసేస్తాడు. అరే బాబు, ఇలా తోసేటప్పుడు చెప్పమ్మా కొంచెం, ఏ నడుమో విగిరితే హూ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ అండి? ఎనఫ్, గో టు హెల్. ఎందుకమ్మా ఎప్పుడు హెల్కి పొమ్మంటావు? హెవెన్కి పోదాం ఇద్దరూ కలిసి. డోంట్ యూ డేర్ దేవకి. కేవలం జీవా గురించి నువ్వెంత చేసినా వదిలేస్తున్నా. వాడు లేకపోతే ఈ పాటికి బరియల్ గ్రౌండ్లో ఉండేదాన్ని. డిస్టెన్స్ మెయింటైన్ చేయ నాతో, లేకపోతే నీ అన్న కూడా కాపాడలేడు నిన్ను. అతని అరుపులకి అడుగులు వెనక్కి వేసి, సారీ ఇషాన్ గారు, ఐ లైక్ యూ చెప్పి ఇప్పటివరకు మిమ్మల్ని విసిగించాను. డోంట్ నో నా వల్ల మీరు ఇంత సఫర్ అవుతున్నారని అనుకోలేదు. ఆమె మాటలకి నా బేబీకి కూడా దూరంగా ఉండు. నీ ట్రిక్స్ ప్లే చేసి ఎమోషనల్గా మార్చేయకు. అనవసరమైన బంధాలు తనకు అక్కర్లేదు. నువ్వెంత దూరంగా ఉంటే నీకంత మంచిది. సో సారీ అండి, కేవలం నా వల్ల మీరు ఇంత బాధపడుతున్నారు అని అస్సలు అనుకోలేదు. ఇంకా బేబీతో పరిచయం కట్ చేసుకోవాలంటే చాలా బాధతో కూడిన పనండి. కానీ మీకు ఇష్టం లేదుగా, సో ఇక నుండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. గెట్ అవుట్. ఇంత మార్నింగ్ వచ్చి డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి అని వెనక్కి తిరిగి అడుగులో ముందుకు కదిపింది. ఆమెను చూసి అతనిలో కన్నింగ్ స్మైల్ రావడంతో నాతోనే ట్రిక్స్ ప్లే చేస్తోంది. ఇప్పుడు చచ్చిన నా దరిదాపుల్లో కూడా రాదనుకుంటూ చెమట చిందించడానికి థ్రెడ్ మిల్ ఆన్ చేసుకుంటాడు ఇషాన్. తన పాటికి తను మ్యూజిక్ ఆన్ చేసుకుని థ్రెడ్ మిల్ స్పీడ్ పెంచి వాకింగ్ నుండి రన్నింగ్లోకి మారుతాడు. అదే పరిమళం, ఏ పరిమళం అతడిని కాసేపటి క్రితం ఉక్కిరిబిక్కిరి చేసిందో అదే లెవెండర్ సువాసన మళ్ళీ అతని నాసికం తాకి అతడిలో విసుగును పెంచిందో అమాంతంగా. విసుగును పిడికిట్లో దాస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాడు ఇషాన్. చెమటలు నిండిన శరీరానికి చల్లటి గాలి రివ్వున చుట్టుముట్టడంతో వెనక్కి తిరిగి చూసిన అతనికి క్రాస్ లెగ్స్ వేసుకుని రెప్ప వేయడం మరిచి తనను చూస్తున్న దేవరూపం కనిపించింది. వెళ్ళలేదా నువ్వు? రీసౌండ్ వచ్చేలా అరుస్తాడు ఇషాన్. ఇదిగో అబ్బాయి, కోపం ఎక్కువగా ఉంటే త్వరగా ముసలోడు అయిపోతావు. అవసరమా అంత కోపం నీకు? జస్ట్ గెట్ అవుట్. ఉండవయ్యా బాబు. అరే, ఏం చెప్పాలనుకున్నానో వినాలి కదా. అబ్బే, బొత్తిగా సెన్స్ లేదు అబ్బాయి నీకు. హౌ డేర్ యూ. కోపంగా ఆమె మెడని బంధించబోతాడు ఇషాన్. నాన్న
మెడని పెదవుల మధ్యలో బంధించి, ఆ పిడికిట్లో నా నడుమును బంధించు, అలాగని మొరటుగా కాదు సుమా, సున్నితంగా అన్నమాట అని సిగ్గుపడుతూ అంటుంది దేవు. హా, డిస్కస్టింగ్. ఆమె మాటలకి ఇరిటేట్ అవుతూ, మర్యాదగా బయటకు వెళ్ళిపోతావా, లేక మెడ పట్టుకుని బయటకు గంటేనా? లుక్ మిస్టర్ ఇసాన్, ఫస్ట్ ఐ లైక్ యూ చెప్పి తప్పు చేశాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ ఈరోజే తెలిసింది అది లైక్ కాదు, లవ్ అని. ఐ లవ్ యూ ఇషాన్ గారు అని అతని చెంపకి పెదవులంటించి రియాక్ట్ అయ్యేలోపే ఇంటి లోపలికి పరుగందుకుంటుంది. ఆ క్షణం అతను అరిచిన అరుపులంతా ప్రతిధ్వనించడంతో వంటింట్లోంచి శరణ్య, బెడ్రూమ్ నుండి శ్రీధర్ ఒకేసారి బయటకు వచ్చి అయోమయంగా దేవ్ వైపు చూస్తారు. ఏమైంది అన్నట్టు. ఏం కాలేదక్క, మీ మరిది బల్లిని చూసి భయపడ్డాడు అనుకుంటా, విత్ ఇన్నోసెంట్ వాయిస్ అండ్ క్యూట్ పప్పీ ఫేస్తో చెప్పింది. ఆమె మాటకి శరణ్య నవ్వాకుంటే పిచ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం శ్రీధర్ వంత అవుతుంది. బేబీ ఇంకా లేవలేదా? నో దేవ్, ఇషాన్ జిమ్ చేసి వచ్చి తన కూతుర్ని లేపుతాడు. కానీ లంగావనిలో కొందన బొమ్మలో ఉన్నో తెలుసా అంది. థ్యాంక్స్ అక్క. అతగాడు నన్ను చూస్తే మెరుపులా మెరవడం, ఉరుములా గర్జించడం తప్ప మరేం రాదు. కొంతమంది ఎందుకు పడతారో తెలియదు, బేసిక్ సెన్స్ ఉండదు అసలు. ఆమె మాటలుగా నవ్వుకుంటూ, తోటికోడలుగా ఫిక్స్ అవ్వమంటావా దేవ్ అని అడిగింది. అయిపో అక్క అని బిడియంగా చెప్పి నేను బేబీ దగ్గరికి వెళ్తున్నాను ఫాస్ట్గా రూమ్కి వెళ్ళింది. యూనికార్న్ టాయ్ని పట్టుకుని బుజ్జిగా పడుకుని ఆమెను చూస్తూ బొమ్మ ప్లేస్లో తను చేరుతుంది నెమ్మదిగా. మమ్మీ, యూ డోంట్ లవ్ మీ. నాన్న నన్ను ఎందుకు నచ్చలేదు నీకు? బంటిగాడు మమ్మీ రోజు లంచ్ తినిపిస్తుందంట, ఆడుకుంటుందంట వాడితో. వాడు వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి మూవీస్కి వెళ్తాడంట. త్వరగా వచ్చే మమ్మీ, కావాలంటే నా చాక్లెట్స్ అన్ని ఇచ్చేస్తాను, నాకు నీతో ఉండాలనుంది. నిద్రలో పల్లురిస్తున్న మాటలకి మనసు మెలిపడి దేవ్ కళ్ళల్లో నీళ్లు గిర్రం తిరగడంతో ఆమెని గుండెలకి హత్తుకుంటుంది గట్టిగా. గాజుల సౌండ్కి మత్తుగా కళ్ళు తెరుస్తూ ఫ్రెండ్ అని మెరుస్తున్న కళ్ళతో పిలిచింది. గుడ్ మార్నింగ్ బేబీ. మార్నింగ్ ఫ్రెండ్, నా గురించి వచ్చావా? ఎస్ బేబీ, బ్రష్ చేసి నేను మిల్క్ తీసుకొస్తా. ఓకే ఫ్రెండ్ అని ఫాస్ట్గా ఫ్రెష్ అయితే ఎక్కువసేపు ఆడుకోవచ్చని వాష్రూమ్లో బ్రషింగ్ స్టార్ట్ చేస్తుంది. ఈలోపు శరణ్య మిల్క్ రెడీ చేయడంతో ఆమెని గార్డెన్లోకి తీసుకెళ్ళి మిల్క్ గ్లాస్ ఇస్తుంది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఒకవైపు, మరోవైపు చల్లటి గాలి వీస్తూ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంటే సిండ్రెల్లా స్టోరీ చెప్తూ గ్లాస్ ఫినిష్ చేస్తుంది. కొత్త కొత్త ఉడికిపోతున్న ఇషాన్ విసురుగా అంజుని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళిపోతాడు, ఉరిమే కళ్ళతో చూస్తూ. ఈ రోజుకి డోస్ సరిపోతుంది, ఎక్కువగా మండితే కడుపులో మంట మొదలవుతుందని నవ్వుకుని శరణ్యతో చెప్పి డైరెక్ట్గా కాలేజ్కి స్టార్ట్ అవుతుంది. ఆమె బ్యాగ్ చందు తీసుకురావడంతో ఏంటి ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళావు విత్ లంగా ఓనితో అని అడిగింది. నీకు అన్నయ్యగా ఇషాన్ని ఫిక్స్ అయిపోయి చందు, కన్నయ్య చెప్పేశాడు వాడే నా లైఫ్ అని. ఇలాంటి షాక్ ఇచ్చే ముందు కొంచెం చెప్పవే తల్లి. మీరందరూ ఎందుకు ఇంత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు. వాడేమైనా రాక్షసుడా, కనిపిస్తే చంపేస్తాడు అనుకోవడానికి? తన పరిస్థితుల వల్ల అట్లా చేంజ్ అయిపోయాడు. మన అల్లరితో నెమ్మదిగా మార్చేసుకుందాంలే. ఆమె మాటలకి కప్పలా నోరు తెరుస్తుంది చందు. ఈ విషయం జీవాకి తెలిస్తే కొత్త దేవుని చూడాల్సి ఉంటుంది వదినమ్మ. తర్వాత నీ ఇష్టమని ఆమె బొగ్గగిల్లి క్లాస్ రూమ్కి లాక్కుపోతుంది. నెమలి కంఠం రంగు పరికిని వైట్ కలర్ నెట్టెడ్ ఓనిలో దేవుని చూస్తూ మైమరుస్తాడు సురేంద్ర. ఏంజిల్లా ఉన్నావు తెలుసా, ఈ క్షణమే నిన్ను హక్ చేసుకోవాలన్నది దేవకి అనుకుంటాడు. త్వరగా ప్రపోజ్ చేసేది సార్, మేడం హ్యాపీ మూడ్లో ఉన్నారనుకుంటా, మీలో ఎక్స్ప్రెస్ చేస్తే ఆలోచించే ఛాన్స్ ఉంటుంది కదా అని ఉచిత సలహా ఇస్తాడు సన్నీ. నిజమే సన్నీ, ఈరోజు తన ఫేస్ చాలా ప్యూర్గా ఉంది. ఈవినింగ్ నా లవ్ మ్యాటర్ చెప్పేస్తానని ఉత్సాహంగా అంటాడు. వెరీ గుడ్ సార్, నేను బొకే అరేంజ్ చేస్తాను, రింగ్ కూడా కావాలి సన్నీ వెళ్తున్న అతను చూస్తూ చెప్పాడు. సరే సార్. చనిపోయిన పాప ఫ్యామిలీకి హెల్ప్ అందిందా? హా సార్ అని బయటకు వెళ్ళిపోతాడు అతను. ఈవినింగ్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తుంటాడు సురేంద్ర. ఎట్ ఈవినింగ్. దేవకి, ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్ అని చందు కూడా వస్తుంటే, మిస్ చంద్రిక, నేను దేవకితో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని దేవ్ అతన్ని ఫాలో అవడంతో కాలు కాలిన పిల్లలా తిరిగే డ్యూటీ చందు వంత అవుతుంది.
నాతో పర్సనల్గా మాట్లాడడం ఏంటి సార్? పాకెట్లో రింగ్ తీసి ఆమె ఎదురుగా పెడుతూ, ఐ లవ్ యూ దేవకి, ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్ అన్నాడు. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? షాకింగ్గా అడిగింది. అవును దేవకి, చాలా ఇష్టం నువ్వంటే. నా ఇంటికి మహారాణిలా చూసుకుంటా. కంగారేం లేదు, టైం తీసుకో, ఓకేనా? మన మ్యారేజ్ కూడా నీ స్టడీ అయ్యేంతవరకు జరగదు. అదే టైంలో పైనుండి పూల వర్షం ఇద్దరిపై కురుస్తుంటే శిలలా మారుతుంది దేవ్. వాట్ ఈస్ దిస్ సార్? టేక్ యువర్ ఓన్ టైమ్ బట్ కన్సిడర్ మై లవ్ దేవకి. సారీ సార్, నేను ఆల్రెడీ ఎంగేజ్డ్. అతనితోనే త్వరలో పెళ్ళి కూడా. మీపై అలాంటి థాట్ లేదని ఒక్క నిమిషం అక్కడ ఉండకుండా పరుగును బయటకు వచ్చేసి బిగపట్టిన ఊపిరిని వదులుతుంది దేవ్. ఏమైందే? ఈ పువ్వులేంటి? టెన్షన్తో వాటర్ బాటిల్ ఖాళీ చేసి, డీన్ సార్ ప్రపోజ్ చేశాడే నాకు. చాలా భయమేసింది తెలుసా అని నుదుటిని పట్టిన చెమటను తుడుచుకుంటుంది. ఎన్ని షాక్స్ ఇస్తావే తల్లి? పిచ్చి పడుతుంటే బేలగా అంటుంది చందు. నాకేం తెలిసే, నేనేమైనా కలకన్నానా ఆయన ప్రపోజ్ చేస్తాడని? ఏం ఆన్సర్ ఇచ్చావు? ఎంగేజ్డ్ అని చెప్పి వచ్చేసాను. మైండ్ డిస్టర్బ్గా ఉంది, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం రావే అని వడివడిగా కాలేజ్ నుండి బయటపడ్డారు ఇద్దరు. దేవకి వెళ్ళిన మరుక్షణం సోఫాలో కూర్చుండిపోతాడు సురేంద్రుడు నిస్సత్తుగా. దేవు మరొకరు లవ్ చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు అతను. అలాంటిది ప్రపోజ్ చేసిన వెంటనే తన లవ్ గురించి చెప్పిందంతే. అతని నుండి తప్పించుకోవడానికి అలా చెప్పిందా, లేక నిజంగానే అలా చెప్పిందా? నో లేదు, తను ఈ కాలేజీలో ఎవరిని ప్రేమించి ఉండదు. కావాలనే లవ్ చేస్తున్నానని చెప్పింది. ఇది నిజమై ఉంటుంది. సురేంద్ర, అసలు తగ్గకు. ఎలాగైనా నీ ప్రేమ ఏంటో తనకు అర్థమయ్యేలా చూపించని తనని తానే మోటివేట్ చేసుకుని నార్మల్ అవుతాడు సురేంద్ర. ఇటు దేవ్ మాత్రం గుండెల్లో తెలియని గుబులు పుట్టడంతో నేరుగా వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడుతుంది. చల్లటి నీళ్ళు శరీరంపై పారుతుంటే వెచ్చటి ఇషాన్ తలుపులు ఆమె నిలువెల్లా చుట్టుముట్టాయి. నీలో మ్యాజిక్ ఉందిరా, సీరియస్లీ నీ వైఫ్ చాలా అన్లక్కీ. ఇంత ప్రేమించే వాడిని దూరం చేసుకుంది. బట్ ఆ లవ్ నాకు కావాలి ఇషాన్. డోంట్ నో, నీ కోపాన్ని ఎలా బేర్ చేస్తానో అర్థం కావట్లేదు. బట్ నువ్వు నాకు కావాలి. నీతోనే ఉండేంత ప్రేమ పెరిగిపోయిందిరా నీపై. ఎక్కేసావు మూడీ ఫెలో అని చిన్నగా నవ్వుకొని షవర్ ఆఫ్ చేస్తుంది. ఇటువైపు ఇషాన్ మాత్రం ఐ లవ్ యూ చెప్పినందుకు అసహ్యం, అంజలి దూరం అయిపోతుందని ఫీలింగ్ దేవ్ వాళ్ళు కలుగుతుంటే పగ ఎట్ ఏ టైం ఆమె మీద పెంచుకున్నాడు. కంటిన్యూస్.